నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా పేరొందినటువంటి ప్రశాంత్ కిషోర్ తాజాగా నారా లోకేష్తో పాటు దర్శనం ఇవ్వటం, అంటే టీడీపీ శిబిరంలో దర్శనం ఇవ్వటం అనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఒక సంచలనంగా మారింది. దీనిపైనే అనేక చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం శిబిరంలో ప్రశాంత్ కిషోర్ దర్శనం ఇవ్వటం అనేటువంటిది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కుదిపేస్తూ ఉంది. ఒకంత పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కూడా కలవరానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ చూసుకుంటే ఐపాక్ అనేటువంటి సంస్థలో ఆయన ఒక డైరెక్టర్గా ఉన్నారు. ఆయన అనేక రాజకీయ పార్టీలకి వ్యూహకర్తగా గతంలో పనిచేసినటువంటి పరిస్థితులను కూడా చూసాం. అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన గతంలో ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. ఆ సందర్భంలో ఎన్నో స్ట్రాటజీస్ని, అంటే ప్రధానంగా ఐపాక్ అనేటువంటి సంస్థ ద్వారా రాజకీయంగా ఎలాంటి వ్యూహాలతోటి ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా చూస్తే క్యాంపెయినింగ్ ఏ విధంగా ఉండాలి, అట్లాగే అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా జరగాలి, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్నటువంటి సోషల్ మీడియాని కూడా ఆయన ఏదైతే వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా, ఉపయోగపడే విధంగా ఏ విధంగా మలిచి దాన్ని ఉపయోగించుకోవాలనే దాంట్లో కూడా ప్రశాంత్ కిషోర్ ఒక సిద్ధగ్రస్తుడిగా చెప్పచ్చు. ఈ క్రమంలోనే మనం 2017లో ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి టైఅప్ అయ్యారు. 2019 వరకు కూడా కలిసి ప్రయాణం చేశారు. అంటే ఎన్నికల వరకు కూడా ఆయన స్ట్రాటజీస్నే ఫాలో అవుతూ వచ్చారు. ముఖ్యంగా క్యాంపెయినింగ్ విషయంలో కావచ్చు, లేదంటే ఎలాంటి అంశాలతోటి రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ గెయిన్ అవ్వచ్చు అనేటువంటి అంశాలపైన అనేక వ్యూహాల్ని కూడా రచించుకుంటూ వచ్చారు. అదే సమయంలో చూస్తే సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో కూడా ఏ విధంగా ఉపయోగించుకుని ఏ విధంగా ఆ పార్టీ తాలూకు ఇమేజ్ని, లేదంటే ఆ లీడర్ తాలూకు ఇమేజ్ని బిల్డప్ చేయొచ్చు, ఇవన్నిట్లో కూడా ప్రశాంత్ కిషోర్ తనదైనటువంటి మార్కును చూపించారు. దాని పర్యవసానమే 2019 ఎన్నికలకు ముందర నుంచి కూడా సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ఒకంత బలంగా మారిపోయింది. దాంతో పాటుగా జరిగినటువంటి ప్రచారం కూడా ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళి చాలా గ్రామీణ స్థాయి వరకు కూడా వెళ్ళి అది ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది అనేటువంటిది మాత్రం కాదనలేనటువంటి సత్యం. అట్ ద సేమ్ టైం ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ చేస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు, లేదంటే ఆ రోజున ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలు, వీటిపైన కూడా ప్రశాంత్ కిషోర్ ఆయన వ్యూహాల్లో భాగంగానో, లేదంటే కనుక అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఏ విధమైనటువంటి పబ్లిసిటీ అంటే నెగిటివ్ ప్రాపగాండా చేయించారు, అవన్నీ కూడా ఎలాంటి ఇంపాక్ట్ చూపించినాయి, అవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అనుకూలంగా మారినాయి, అంటే ఆ మలచడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా చాలా స్పష్టంగా గమనించారు. అయితే ఈ అంశంలో మాత్రం ప్రశాంత్ కిషోర్ తన వ్యూహకర్తగా ఏ రాజకీయ పార్టీకి పనిచేస్తూ ఉంటారో ఆ పార్టీకి పూర్తి స్థాయి సేవలు అందిస్తూ వచ్చారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తోటి టైఅప్ అవుతా ఉన్నారు. దాని కారణంగానే ఈ రోజున లోకేష్ గారితో కలిసి ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నివాసానికి వెళ్ళారు. అక్కడ రాజకీయపరమైనటువంటి చర్చలు జరుగుతాయనేటువంటి ఒక ప్రచారం కావచ్చు, లేదంటే ఆ విధమైనటువంటి చర్చలు కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. అయితే ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్కి సంబంధించి, ఎందుకంటే ఇవాళ కాదు ఆయన కొత్తగా ఈ వ్యూహకర్తగా చేయడం, మొదట చూసుకుంటే నరేంద్ర మోడీ విషయంలో కూడా ఆయనే వ్యూహకర్తగా వ్యవహరించారు. అట్ ద సేమ్ టైము వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ కావచ్చు, లేదంటే తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్కి, ఇలాగా అనేక మందికి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయనే వ్యూహకర్తగా చేశారు. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్కి కూడా కొంతకాలం పాటు పనిచేశారు. అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్, ఆ పార్టీకి కూడా ఆయన వ్యూహకర్తగా పనిచేశారు. తర్వాత మొన్న ఎన్నికల ముందర కూడా మళ్ళీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తమ ఓటమి కళ్ళ ముందు కనిపించేటప్పటికి ప్రశాంత్ కిషోర్ని మళ్ళీ పిలిపించుకుని ఏదో ప్లాన్ చేశారు, వ్యూహాలు రచించుకున్నారు అనేటువంటి వార్తలు కూడా చూసాం. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ నిజంగా తెలుగుదేశం పార్టీతో టైఅప్ అయితే, ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కూడా ఒక వింత పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకు ప్రధానంగా చూస్తే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత, 4.5 ఏళ్లుగా ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, దాని ద్వారా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ ప్రజలకు తమ స్వేచ్ఛను కోల్పోయారు అనేటువంటి పరిస్థితుల్లో ఆ భావన వాళ్ళలో ఉంది. అది ఈ రోజున స్పష్టమైపోయింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిది ఒక నియంతృత్వ పాలన అనేటువంటిది ప్రజలకు కూడా అర్థమైపోయి ఈ రోజున వాళ్ళంతా కూడా
ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అదే సమయంలో అక్కడ ప్రతిపక్షాలు ప్రధానంగా తెలుగుదేశం జనసేన పొత్తు కూడా కన్ఫర్మ్ అయింది. ఇక వాళ్ళ గెలుపు కూడా దాదాపు ఖరారైపోయింది అనేటువంటి ఒక ప్రచారం కూడా అటు రాజకీయ వర్గాలు అంటే పొలిటికల్ సర్కిల్స్లో చాలా బలంగా నడుస్తూ ఉంది. ఈ క్రమంలో ఆల్మోస్ట్ తెలుగుదేశం జనసేనల గెలుపు కూడా ఖాయమైపోయింది. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమాధి కాబోతా ఉన్నారు అనేటువంటి ఒక చర్చలు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ అక్కడ తెలుగుదేశం శిబిరంలో ప్రత్యక్షమవడం, తెలుగుదేశంతో టైఅప్ అవుతున్నారు అనేటువంటి చర్చల నేపథ్యంలో ఇది ఒక అదనపు బలంగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే అటు ప్రతిపక్షాలుగా వాళ్ళు ప్రభుత్వ వైఫల్యాల్ని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాల్ని కూడా ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లారు. ఇంకో పక్కన చూస్తే అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడు కార్యక్రమం దగ్గర నుంచి ఇదేం కర్మ మన రాష్ట్రానికి, భవిష్యత్తు గ్యారంటీ, లేదంటే కనుక తర్వాత ఏదైతే ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులపైన యుద్ధం కావచ్చు, ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి ఆ అంశము, అలాగే ఏదైతే మహానాడు ఒంగోలులో జరిగినటువంటి మహానాడు వేదికగా ఒక సూపర్ 6 ప్రకటించడం, ఆ తర్వాత తెలుగుదేశం జనసేనల పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక మినీ మేనిఫెస్టోని, ఉమ్మడి మేనిఫెస్టోగా ఒక మినీ మేనిఫెస్టోని కూడా వాళ్ళు ప్రకటించడం. అట్ ద సేమ్ టైం నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర అది సక్సెస్ అయింది. అలాగే ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్రతోటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలతో పాటు ఎలాంటి అరాచకాలు చేస్తున్నారు, అధికార దుర్వినియోగం ఏ విధంగా జరుగుతోంది, ఇలాగా ప్రతిపక్షాలు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లారు, ప్రజల్లో చైతన్యం కూడా కల్పించారు. ఇలాంటి సమయంలో ఎన్నికలు ఇంకా దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఈ పార్టీలతోటి అంటే తెలుగుదేశం పార్టీతో టైఅప్ అవటం అనేటువంటిది వాళ్ళకి ఇంకాస్త అదనపు బలంగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మరి ప్రశాంత్ కిషోర్ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది కూడా చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. దానిపైన కూడా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే ఏదైతే ఈ రోజున ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి ఆయన కొంత విభేదంగా ఉన్నారు. ఏదైతే ఆయన 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో చూస్తే అక్కడ ఒక జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి క్రమంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఉద్దేశించి చేసినట్లుగా కూడా చాలా ప్రచారం జరిగింది. ఆయన చెప్పింది వాస్తవమే. ఆయన చెప్పింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులే ప్రధానంగా చూస్తే పథకాలు, సంక్షేమ పథకాలు అనేటువంటిది ఇవ్వాలి, అది అవసరం ఉన్నటువంటి వాళ్ళకి, ఎవరైతే నీడ్లో ఉంటారో అలాంటి అవసరం ఉన్నటువంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాలి. అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు అందించడమే కాదు, సంపదను కూడా సృష్టించేటువంటి మార్గాలు చూడాలి. సంపదను సృష్టించకుండా కేవలం సంక్షేమ పథకాల పేరుతోటి బటన్లు నొక్కుంటూ పోతే ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా కూడా కొండైనా కూడా కూర్చుని తింటే కరిగిపోతుంది అన్నట్లుగా ఇక్కడ సంక్షేమ పథకాలు పంచుకుంటూ పోతే రాష్ట్రం దివాలా తీస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. దానికి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక నమూనాగా కనిపిస్తోంది అనే యాంగిల్లో ప్రచారం జరిగింది, అది కూడా చూసాం. అయితే దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కావచ్చు, ఆ పరిణామాల్లో కూడా ఆయన కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి ఇలాంటి చర్యలు అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పటము, ఆ సమయంలో విభేదించి ఆయన కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఈ రోజున ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ శిబిరంలో దర్శనం ఇవ్వటము, ఆ ప్రచారం వాస్తవం అని తేలినట్లుగా కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. అయితే మరి అలాంటి ప్రశాంత్ కిషోర్ ఈ రాబోయేటువంటి, ఎందుకంటే ఇంకొక 3 నెలల్లో అంతే సమయం ఉంది ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్లో, ఈ క్రమంలో ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ మరి తెలుగుదేశం పార్టీ జనసేనలు పొత్తు ఉన్నాయి కాబట్టి ఆ క్యాంపెయినింగ్కి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ చెప్తారా, సోషల్ మీడియా వేదికగా ఎలాంటి సోషల్ మీడియాని ఎలాగ ఉపయోగించుకోవాలి, దాని వేదికగా ఎలాగ ముందుకు వెళ్ళాలి అనేటువంటిది అంశం పైన ఆయన సూచనలు ఇస్తారా, ఆయన స్ట్రాటజీస్ ఆ విధంగా ఉపయోగిస్తారా. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ అంటే అదేమి చిన్న పార్టీ కాదు, ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి పార్టీ లాగా కొత్తగా పుట్టుకొచ్చినటువంటి పార్టీ, అది పెట్టిన పార్టీ కూడా కాదు, ఎవరో పెట్టింది లాక్కున్న పార్టీ వైసీపీ అనేటువంటిది, జగన్మోహన్ రెడ్డి సొంతంగా పెట్టినటువంటి పార్టీ కాదు. కానీ తెలుగుదేశం పార్టీ అలాంటిది కాదు కదా, 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ, చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మరి అంత సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడి దగ్గర ఈ రోజున ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎలా ఉంటుంది,
మరి అభ్యర్థుల ఎంపికలో కూడా ప్రశాంత్ కిషోర్ ప్రమేయం ఏమైనా ఉంటుందా, ఇలాంటి ప్రశ్నలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ ఆగమనం అంటే ఈ రోజున పార్టీ శిబిరంలో కనిపించడం, పార్టీతో టైఅప్ అవుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి అంశాలు కూడా చాలా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి నిజంగానే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ. ఆ పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఆ పార్టీ ఇలాంటి వ్యూహకర్తలు వీళ్ళ మీద బేస్ అయినటువంటిది కాదు. వాళ్ళు సొంతంగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం వాటిని ఉపయోగించి ఎలా వెళ్ళాలి ఎన్నికలకి అనేటువంటిది ఇన్ని ఎన్నికల నుంచి కూడా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి నిజంగానే ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎక్కడి వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన ఐపాక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఏదైతే ఐపాక్ సంస్థ ద్వారా రాజకీయ పార్టీలతోటి టైఅప్ చేసుకునేటువంటి క్రమంలో ఎంఓయూలు చేసుకునేవాళ్ళు. ఎంఓయూలు అంటే మా పాత్ర ఈ అంశాల్లో ఉంటుంది, ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఈ వింగ్లో మా పాత్ర ఉంటుంది, లేదంటే అభ్యర్థుల ఎంపికలో మా పాత్ర ఉంటుంది, మీరు అలాగే క్యాంపెయినింగ్ స్ట్రాటజీస్లో కూడా మా పాత్ర ఉంటుంది, ఇలాంటి అంశాలన్నిటిపైన ఎంఓయూ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎన్నికలకి కేవలం 2-3 నెలలే ఉంది కాబట్టి ఆ స్థాయిలో పాత్ర ఉండేటువంటి అవకాశం అయితే ఉండదు. కానీ ప్రధానంగా పొలిటికల్గా రెండు పార్టీలు తెలుగుదేశం జనసేన కూడా చాలా బలమైనటువంటి పార్టీలు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎన్నికలకు వెళ్ళేటువంటి సమయంలో క్యాంపెయినింగ్ ఎలాగెళ్ళాలి, అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాని కూడా ఆయన స్ట్రెంగ్తన్ ఎలా చేస్తారు, ఏ విధంగా సోషల్ మీడియా కూడా ఉపయోగించి ఇప్పటికే తెలుగుదేశం జనసేనల తాలూకు సోషల్ మీడియా కూడా చాలా బలంగా వర్కౌట్ చేస్తుంది. ఒకనొక దశలో చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియా అసలు వాళ్ళది చచ్చిపోయింది అన్నటువంటి విధంగా కూడా వాళ్ళలోనే భావన వచ్చి ఆ చర్చలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజున అంత పవర్ఫుల్గా టీడీపీ సోషల్ మీడియా కూడా అటాకింగ్ ఇంపాక్ట్ అనేది చూపించింది. అలాంటి సమయంలో ఇప్పుడు బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని అలాగే జనసేన సోషల్ మీడియా కూడా చాలా బలంగా ఉంది కాబట్టి వాటిని ఇంకెంత ముందుకు తీసుకెళ్తారు, వాటి ద్వారా ఈ పార్టీలకి లాభం ఏ విధంగా చేకూరుస్తారు, ఎలాగ ఉపయోగించుకుంటారు వీటిని, అలాగే అభ్యర్థుల ఎంపికలో మరి ఆయన పాత్ర ఉంటుందా లేదా అనేటువంటిది కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నటువంటి క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు అయితే గడిచిన 2 రోజులుగా నిన్నటి నుంచి అనుకుంటా ఆయన చండీ యాగంలో ఉన్నారు. ఏదైతే 2 రోజుల పాటు చండీ యాగం జరగబోతా ఉంది కాబట్టి ప్రస్తుతం ఆయనైతే ఆ యాగంలో ఉన్నారు. మరి ఇప్పుడు నారా లోకేష్తో కలిసి ప్రశాంత్ కిషోర్ ఉండవల్లి చంద్రబాబు గారి నివాసానికి చేరుకున్నటువంటి క్రమంలో మరి ఆయన వచ్చి తర్వాత ఈ చర్చలు జరుగుతాయా, రాబోయేటువంటి రోజుల్లో ప్రశాంత్ కిషోర్ పాత్ర తెలుగుదేశం పార్టీలో కానీ లేదంటే తెలుగుదేశం జనసేనల పొత్తులో ఎలాంటి పాత్ర ఉండబోతా ఉంది, అట్ ద సేమ్ టైం ఆయన ఎలాంటి వ్యూహాలు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక భూమిక పోషించారు అనేటువంటి మాట అయితే కాదనలేనటువంటి సత్యంగానే చెప్పుకోవాలి. అయితే ఈ 4.5 ఏళ్లుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ అనుసరిస్తున్నటువంటి విధానాలతోటి ప్రశాంత్ కిషోర్ మీద కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ ఉంటే దాని అంతటికీ కూడా ఆద్యుడు ప్రశాంత్ కిషోరే అనేటువంటి భావన వచ్చేలాగా, ఎందుకంటే నిర్ణయాలు తీసుకునే జగన్మోహన్ రెడ్డి, అమలు చేసే జగన్మోహన్ రెడ్డి, కానీ వాటన్నిటి వెనకాతల ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అనే రకంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా ఒక ప్రచారం చేసుకుంటూ వచ్చింది. సో ఈ క్రమంలో మరి ప్రశాంత్ కిషోర్ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ తెలుగుదేశం మీద ఏమైనా చూపిస్తుందా అనేటువంటిది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం శిబిరంలో కల్పించడం అనేటువంటిది ఒకంత కలవరపాటుకు గురి చేస్తూ ఉంది. దానిపైన ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడు కూడా ట్వీట్ స్టార్ అయితే సంజనా సుకన్య దగ్గర ఉంటాడు ఆయన, లేదు అంటే కనుక సోషల్ మీడియాలో ట్వీట్లు పెడతా ఉంటాడు. ఆయన శాఖ ఏమిటో ఆయనకు తెలియదు, కానీ పక్క పార్టీలో ఉండేటువంటి లొసుకులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి గిలి కజ్జాలు ఏమిటి అన్నటువంటి మాట మీద ప్రెస్ మీట్లు పెడతాడు. ఆయన శాఖలో ఏం జరుగుతుందన్న దాని మీద ఎప్పుడు ఒక రివ్యూ పెట్టాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. పోలవరం ఏమైందంటే నేనేమైనా ఇంజనీర్నా కట్టడానికి పలానా టైంకి అవుతుంది అని చెప్పడానికి అని చెప్పేసి అడుగుతాడు తప్పితే అరే ఆ శాఖ మీద అవగాహన పెంచుకుందాం అన్నటువంటి ఆలోచన లేనటువంటి ఒక బాధ్యతారహితమైనటువంటి ఒక మంత్రి. ఆ మంత్రి ఇటు లోకేష్ గారు ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ కూడా అలా విజయవాడ ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చి ఒక కారులో బయలుదేరి ఇంకా ఉండవల్లి నివాసానికి చేరుకున్నారో లేదో ఈలోపే అంబటి రాంబాబు ట్వీట్ పెట్టేశాడు.
ఏదో మెటీరియల్ అంత మేలు రకం కాకపోతే మేస్త్రి మాత్రం ఏం చేస్తాడు అని. మరి ఈ రోజున ఉన్నటువంటి ఈ మేస్త్రే కదా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మీరు సింహం సింహం అని చెప్పుకుంటా ఉన్నారు. ఆ సింహం అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి రావడానికి కూడా ఆ వ్యక్తే కదా కారణము. ఈ రోజున ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారు అన్నటువంటి ఏదైతే విమర్శలు కూడా ఈ రోజున ప్రతిపక్షాల నుంచి అంబటి రాంబాబు మీద వస్తూ ఉన్నాయి. అయితే అంబటి రాంబాబు ట్వీట్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత కలవరపరుస్తోంది అనేటువంటి దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఈ రోజున చాలా స్పష్టంగా వ్యక్తమవుతా ఉంది. మరి ఓవరాల్గా అయితే మాత్రం రాజకీయాల్లో ఒక సంచలనం, ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి కాబట్టి ప్రశాంత్ కిషోర్ టీడీపీ శిబిరంలో కనిపించడం, తెలుగుదేశం పార్టీతో టైఅప్ కాబోతున్నారు అనేటువంటి ఒక వార్త కూడా ప్రచారంలోకి రావడం, ఆ వీడియో కూడా ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. మరి ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.